ఇంట్రడక్షన్. ద పవర్ బిహైండ్ ఎవ్రీ క్లిక్. మీరిప్పుడు చూస్తున్న ఈ వీడియో, మీరు పంపే ప్రతి వాట్సాప్ మెసేజ్, చేసే ప్రతి గూగుల్ సెర్చ్, ఇవన్నీ మీ వరకు ఎలా వస్తున్నాయో తెలుసా? ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 80% డేటా ఒకే ఒక కంపెనీ తయారుచేసిన పరికరాల ద్వారా ప్రవహిస్తోంది. అదే సిస్కో. భార్యాభర్తల మధ్య ఒక చిన్న ఈమెయిల్ సమస్య నుండి పుట్టిన ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎలా మారింది? ఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని నిర్మించిన సిస్కో ప్రస్థానాన్ని ఈరోజు ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్లో 7 చాప్టర్లలో వివరంగా తెలుసుకుందాం. చాప్టర్ 1. ద లవ్ స్టోరీ అండ్ ద ఇన్వెన్షన్ 1984. 1980లలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో శాండీ లెర్నర్ మరియు లియోనార్డ్ బొసాక్ అనే దంపతులు పనిచేసేవారు. వారు వేర్వేరు బిల్డింగ్లలో ఉన్న తమ కంప్యూటర్ల నుండి ఒకరికొకరు ఈమెయిల్ పంపాలనుకున్నారు. కానీ అప్పట్లో వేర్వేరు నెట్వర్క్ల మధ్య డేటా ట్రాన్స్ఫర్ చేయడం అసాధ్యం. ఈ సమస్యను పరిష్కరించడానికి వారు మల్టీ ప్రోటోకాల్ రూటర్ని కనిపెట్టారు. 1984లో శాన్ఫ్రాన్సిస్కో పేరులోని చివరి అక్షరాలతో సిస్కోని స్థాపించారు. అందుకే వారి లోగో కూడా ప్రసిద్ధ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ని పోలి ఉంటుంది. చాప్టర్ 2. ద ఐపీఓ అండ్ ద బర్త్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్ 1990–1995. 1990లో సిస్కో పబ్లిక్ కంపెనీగా ఐపీఓగా మారింది. సరిగ్గా అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ విప్లవం మొదలైంది. ఇంటర్నెట్ పెరిగే కొద్దీ రూటర్ల అవసరం విపరీతంగా పెరిగింది. సిస్కో పరికరాలు లేని సర్వర్ రూమ్ లేదనే స్థాయికి కంపెనీ ఎదిగింది. అయితే ఇదే సమయంలో వ్యవస్థాపకులకు మరియు ఇన్వెస్టర్లకు మధ్య గొడవలు రావడంతో శాండీ మరియు లియోనార్డ్ కంపెనీ నుండి బయటకు వచ్చేయాల్సొచ్చింది. చాప్టర్ 3. ద జాన్ చేంబర్స్ ఎరా, ద అక్విజిషన్ కింగ్. 1995లో జాన్ చేంబర్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఒక కొత్త స్ట్రాటజీని మొదలుపెట్టారు. ఏదైనా కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వస్తే దానిపై పరిశోధన చేసే బదులు ఆ టెక్నాలజీని తయారుచేసిన కంపెనీని సిస్కో కొనేసేది. తన కెరియర్లో జాన్ దాదాపు 180కి పైగా కంపెనీలను కొనుగోలు చేసి సిస్కోని నెట్వర్కింగ్ రంగంలో తిరుగులేని రాజుగా మార్చారు. చాప్టర్ 4. ద పీక్, వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ 2000. 2000 సంవత్సరం వచ్చేసరికి .com బూమ్ పీక్ స్టేజ్కి చేరింది. ఇంటర్నెట్ కంపెనీలన్నీ సిస్కో సామగ్రం కోసమే ఎగబడ్డాయి. మార్చి 2000 సంవత్సరంలో సిస్కో మార్కెట్ విలువ $500 బిలియన్ చేరింది. మైక్రోసాఫ్ట్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా సిస్కో చరిత్ర సృష్టించింది. అప్పట్లో సిస్కో రూటర్లు అంటే డిజిటల్ బంగారం లాంటివి. చాప్టర్ 5. ద .com క్రాష్ అండ్ రెసిలియన్స్. కాని ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. 2001లో .com బబుల్ పేలిపోయింది. వేల కంపెనీలు మూతపడ్డాయి. సిస్కో స్టాక్ విలువ 80% పడిపోయింది. రూటర్ల నిల్వలు పెరిగిపోయి కంపెనీ భారీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే జాన్ చేంబర్స్ వెనక్కి తగ్గలేదు. కేవలం హార్డ్వేర్ మీదనే కాకుండా సాఫ్ట్వేర్ మరియు సెక్యూరిటీ మీద ఫోకస్ పెట్టి సిస్కోని మళ్లీ గాడిలో పెట్టారు. చాప్టర్ 6. డైవర్సిఫికేషన్, బియాండ్ రూటర్స్. సిస్కో కేవలం ఇంటర్నెట్ వైర్లకే పరిమితం కాలేదు. వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం వెబెక్స్ని, సెక్యూరిటీ కోసం మరికొన్ని కంపెనీలను కొనుగోలు చేసింది. నేడు మనం వాడుతున్న 5G నెట్వర్క్, స్మార్ట్ సిటీలు, క్లౌడ్ కంప్యూటింగ్, వీటన్నింటిలో సిస్కో టెక్నాలజీ ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగంలో కూడా సిస్కో ఇప్పుడు గ్లోబల్ లీడర్గా ఉంది. చాప్టర్ 7. సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ అండ్ ఏఐ ఫ్యూచర్. సిస్కో కేవలం లాభాల కోసమే పనిచేయలేదు. సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ ద్వారా లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా నెట్వర్కింగ్ కోర్సులు అందిస్తూ వేల మందికి ఉపాధి కల్పించింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో కూడా సిస్కో కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐకి కావలసిన భారీ డేటాను సెక్యూర్గా మేనేజ్ చేయడానికి సిస్కో సరికొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మిస్తోంది. కంక్లూజన్. ద స్టార్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్. ఒక ఈమెయిల్ సమస్య నుండి మొదలైన ప్రయాణం నేడు ప్రపంచాన్నే అనుసంధానించే స్థాయికి చేరింది. సిస్కో లేని ఇంటర్నెట్ ఊహించడం అసాధ్యం. మరి మీ కాలేజ్లో లేదా ఆఫీస్లో మీరు చూసిన మొదటి సిస్కో పరికరం ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టెక్ బయోగ్రఫీస్ కోసం ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్.